హలో ఫ్రెండ్స్. అయితే ఏమైతుందంటే ఈ మధ్యలో కోళ్ళనేటివి చాలా బయటికి వెళ్తున్నాయి. అదే విధంగా పెద్ద పెద్ద కోళ్ళని పిల్లయితే ఎత్తుకపోతుంది. అందుకోసమనైతే నేను జాలి తయారు చేద్దామనైతే అంటే గాబులు తయారు చేద్దామనైతే అనుకున్నా. అందుకోసమైతే నేను మార్కెట్ నుంచయితే ఏకించ్ జాలి అనైతే అంటారు దీన్ని. సో, ఇదైతే తీసుకొచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి రూ. 1000 అయితే పడింది. దీని హైట్ వచ్చేసి 6 ఫీట్స్ ఉంటది. 6 ఫీట్స్ దాన్ని సగం చేస్తే మనకు 3 ఫీట్, 3 ఫీట్ 2 గాబులయితే తయారయితాయి. సో, అందుకోసమనైతే తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపెట్టుకున్నట్టయితే కటింగ్ బ్లేడ్‌తోనైతే కట్ చేశాను. నిజానికైతే కట్టర్ ఉంటది అడవి జాలీలకి. సో, మన దగ్గర కట్టర్ లేదు కాబట్టిగా సో, కటింగ్ బ్లేడ్‌తోనే మెల్లగా ఒక్కొక్కటైతే కట్ చేశాను. ఈ జాలీలనేటివి చాలా పర్ఫెక్ట్ మనకి గాబులు తయారు చేసుకోవడానికి. మనకు యూట్యూబ్‌లో వేరే జాలీలు చెప్పారు గానీ, అవైతే మన ఏరియాలో లేవు. సో, అందుకోసమనైతే ఇది తీసుకొచ్చాను. మీకు వీడియోలో పెట్టినట్టయితే దాన్నైతే ఇట్లా కట్ చేసిన దాని తర్వాత ఇట్లా పక్కకనాలి. అన్న తర్వాత ఇలా అయితది. ఇలా అయిన తర్వాత దాని సైడ్ దాంట్లో ఇట్లా ఫిక్స్ చేసి బెండింగ్ చేయడమే. మీకు వీడియోలో పెడతాను చూడండి. అంతే. సో, ఈ జాలయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. లో కాస్ట్‌లో మనకి స్టిఫ్‌గా ఉంది. చూడొచ్చు మనకైతే 2 గాబులైతే తయారైనాయి. నిజానికైతే ఈ గాబుల పైన గూడా మనం జాలితోని అరేంజ్ చేసుకోవాలి. కాకపోతే అప్పటికే నా దగ్గర అయిపోయింది మొత్తం నెట్ మొత్తం. సో, అందుకోసమని నేనేం చేశానంటే నా దగ్గర కొన్ని రేకులుండే. సో, ఆ రేకులనేటివి దాని పైన పెట్టాను. ఎందుకంటే జాలి అప్పటికే అయిపోయింది నా దగ్గర. సో, అందుకోసం అయితే ఇలా పెట్టాను. సో, ఇలా గూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఫ్యూచర్‌లో అయితే దానిపైన జాలి గూడా మనం ఏసుకోవచ్చు. సింపులే. నిజానికి దీన్ని బయట మార్కెట్‌లో ఏయమని అడిగితే నన్ను 6,000 అయితే అడిగిండు. సో, అంతా మనం ఎఫర్ట్ చేయలేము కాబట్టి మనం ఇంటి దగ్గర సింపుల్‌గా ఇలా అయితే చేసుకున్నాము.